ఏపీలో వైసీపీ అధినేత జగన్ మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దీనిపై ప్రకటన చేసిన జగన్ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గ నేతలతో జరిగిన సమావేశంలో మరికొంత స్పష్టత ఇచ్చారు. అలాగే ఈ పాదయాత్రకు సన్నాహంగా చేపట్టాల్సిన కార్యక్రమంపైన నేతలకు హింట్ ఇచ్చారు. దీంతో మరోసారి వైసీపీ క్యాడర్లో జోష్ కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వ్యవస్థలను నిర్వీర్యమయ్యాయని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు తోడుగా పార్టీ ఉండాలని నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు, రైతులు, యువత, అక్కచెల్లెమ్మలు ఇలా ఏ వర్గానికి కష్టం వచ్చినా నిలబడుతున్నామని గుర్తు చేశారు. జెండా పట్టుకుని వారి తరపున పోరాడుతున్నామన్నారు. ఇదే స్ఫూర్తి ఇక ముందు కూడా కొనసాగించాలని జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ జరుగుతోందని తెలిపారు. జగన్ ఉంటే ఎలా మేలు జరిగేదన్నది జనం ఆలోచిస్తున్నారన్నారు. గతంలోనూ తాను నేతలతో భేటీలు అయ్యానని, ఇప్పుడు ఏలూరు నియోజకవర్గంతో ఆ కార్యక్రమాన్ని తిరిగి మొదలు పెడుతున్నామని జగన్ తెలిపారు. ఇక ముందు వారానికి ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని ఇలా సమావేశం అవుతానన్నారు. చూస్తూ ఉండగానే దాదాపు 2 ఏళ్లు గడుస్తున్నాయి. వచ్చే నెల చివర్లో లేదా మార్చి మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం 3వ బడ్జెట్ ప్రవేశపెడతారని, అంటే ఈ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది మరో 2 బడ్జెట్లు మాత్రమే అన్నారు. అలాగే మిగిలింది 3 ఏళ్లు మాత్రమే అని, అందులో ఏడాదిన్నర తర్వాత తన పాదయాత్ర మొదలు పెడతారన్నారు. ఆ విధంగా దాదాపు ఏడాదిన్నర పాటు తాను ప్రజలతోనే ఉంటానన్నారు.